ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పాదములకు మొదటగా వందనాలు. మరి త్యాగరాజు బాబు గారి ఆత్మీయ ప్రార్థన కోసమై వచ్చినటువంటి గురువుల గారికి, సంఘ పెద్దలకు, సంఘమునకు, బంధువులకు, రక్త సంబంధికులు చేరవచ్చినటువంటి వారికి అందరికీ నా వందనములు. నా పేరు కులశేఖరు. త్యాగరాజు బాబు గారికి బావమర్దిని, అంటే మా అక్కగారు. త్యాగరాజు బాబు గారికి మా భార్య, మా అక్క, మేము 9 మంది అయితే ఆమె మొట్టమొదటి ఆమె మా అక్కగారు. ఆమెలో మేము 5 మంది మగ పిల్లలు, 4 ఆడపిల్లలు మా తండ్రి గారికి. ఆమె మొదట ఆమె చనిపోవడం కూడా మొదట ఆమె చనిపోయింది, తర్వాత మా బ్రదర్ చనిపోయినాడు. మరి మా బావగారు తపస్సులకి ఇచ్చిన మా అక్కగారిని. మా అక్కగారికి ఉద్యోగం ఉండేది, టీచరు. ఆమె ఇక్కడ ఎనర్జింతాలని దగ్గరలో మేడికుర్తిలో చేసేది. మా బావగారు అక్కడ కోడూరు దగ్గర చేసేవాడు. అయితే దేవుని దయ వల్ల మా తండ్రి గారి ప్రయత్నం కానీ ఆయన ప్రయత్నం కానీ వారిద్దరూ కొండాపురం ప్రక్క ఊర్లకే దేవుడు వారిద్దరిని చేర్చినాడు. మొదటగా ముచ్చుమారికి వచ్చినారు. ముచ్చుమారి నుండి ఏటూరు నుండి కొండాపురం. ఆయన సర్వీస్ అంతా కూడా ఉద్యోగ విషయంలో మా అక్కగారు ఏటూరుకి పోయినా కానీ అప్పట్లో బస్సులు, ఆటోలు లేవు. నడిచి వెళ్ళేవాళ్ళు, నడిచి వచ్చేటోళ్ళు. ఉదయం పోయి సాయంత్రానికి వచ్చేటోళ్ళు. అయితే పిల్లలు కూడా క్రమశిక్షణగా పెంచినాడు. పిల్లలు 4 అయితే 2 కుమారులు 2 కుమార్తెలు. అయితే పిల్లలు కూడా చాలా చదువులో వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసేటప్పుడు కూడా పిల్లల్ని చాలా కష్టపెట్టి చదివించినాడు. వాళ్ళని తిట్టి కానీ కొట్టి కానీ చదువులో గట్టిగా చదివించినాడు. కాబట్టి ఈరోజు వాళ్ళ 4 కూడా ఉత్తీర్ణులైనారు. అది దేవునికి పెద్ద మన వాళ్ళు వారి కుటుంబం కూడా గొప్పగా చెప్పుకోవాలి, వందనాలు. ఎందుకంటే కొంతమంది టీచర్లు ఎక్కడో ఉద్యోగాలు చేస్తే ఎక్కడో పిల్లలు ఉండి క్రమశిక్షణ ఉండలేక మేమే ఉన్నాం. మేము 9 మంది, మా ఫాదర్ గారికి 9 మంది అయితే వారి ఉద్యోగ విషయాలలో మేము ఎవరిని కూడా ఉత్తీర్ణులు చేయలేకపోయినారు అప్పట్లో. మరి మా బావగారు 4 ఉత్తీర్ణులు చేసినారు. ఈరోజు పిల్లలంతా కూడా ఒక పొజిషన్లో ఉన్నారంటే అది దేవునికి వందనాలు చెప్పుకోవాలి, వారు కానీ వారి కుటుంబం తరపున నేను కానీ. అది ఉద్యోగ విషయం అయింది. చాలా కష్టపడి ఏటూరు, ముచ్చుమారి, కొండాపురం తిరిగి పనిచేసి మా అక్కగారు చనిపోయేపటికి 30 సంవత్సరాలు. ఆమె చనిపోయేటప్పటికి పెద్ద కుమార్తె ఒక్కదానికి వివాహం అయింది. వీళ్ళంతా డిగ్రీ అట్లా చదివేవాళ్ళు. అయినా కానీ ఆయన పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళ చదువులు ఆగకోకుండా ఆయన కష్టపడుతూ పిల్లలకు వంట చేసి పెట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళ అన్నగారు కానీ వేరే వాళ్ళు కానీ, సార్ మీరు ఇంకొక విషయం మ్యారేజ్ చేసుకోండి సార్, బాగుంటుంది, ఈ వయసులో మీకు ఉండాలి తోడనేట్టు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కూడా ఆయన తిరస్కరించినాడు. అవసరం లేదు, నా పిల్లల్ని నేను చూసుకోవాలా, వేరే వచ్చినా మేము చూసుకోలేదు, నా కష్టపడిన కానీ పిల్లల్ని చూసుకోవాలని ఆయన చాలా కష్టపడి పిల్లల్ని పెంచినాడు. సంతోషము. అది ఉద్యోగ విషయం. మరి సంఘ విషయాన్ని గురించి కూడా బాబు గారు కొన్ని విషయాలు చెప్పమన్నాడు. ఇక్కడ కొండాపురంలో సిఎస్ఐ సంఘం అనేది 50 సంవత్సరాలకు ముందు లేదు, ఉండింది. కానీ అక్కడ ప్రార్థనలు జరిగేది కానీ చర్చి లేదు. ఈయన కొంతమంది ఇంకా సామేల అయ్యవారని, గన్నూరు సామేల అనే టీచర్లు ఒక 2-3 కలిసి మళ్ళీ దాన్ని ప్రారంభించేదానికి ఒక చర్చి ఏర్పాటు చేసుకొని సిఎస్ఐ సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య కారకులు ఒక 3-4. త్యాగరాజు సార్ అందులో. త్యాగరాజు సార్ గారు సంఘం కోసం చాలా కష్టపడినారు. సంఘంలో సిఎస్ఐ సంఘాన్ని నిలబెట్టడానికంటే సామేల అయ్యవారు, గన్నూరు సామేల అయ్యవారు, త్యాగరాజు సార్ గారు నాకు తెలిసి కష్టపడి పాస్టర్లతో, గురువులతో మాట్లాడుకొని మా సంఘానికి గురువు రాళ్ళకు మాకు ముద్దనూరు పాస్ట్ అయ్యేటప్పుడు ముద్దనూరు నుండి కూడా వచ్చేటోళ్ళు కాదు. అప్పుడు ఎవరిళ్ళ దగ్గర ఐజయ్ సార్ అని ఉండే, జోసఫ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఇంటి దగ్గర చర్చి జరుపుకునే వాళ్ళు ఆదివారం గుడి లేదు. మరి తర్వాత ఏదో చిన్న గుడి కట్టుకునేదానికి రామనాథరెడ్డి వాళ్ళని అడిగి త్యాగరాజు సార్ కానీ, సామేల అయ్యవారు కానీ, ఇంకా జయన్న అని ఇట్లా చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళంతా కలిసి చర్చి ఏర్పాటు చేసుకున్నారు. ఆ చర్చి ఈ రోజుకు బాగా డెవలప్ అయ్యి ముద్దనూరు పాస్టేట్ కాకుండా కొండాపురం పాస్టేట్ అయ్యేదానికి తయారైంది. 200 కుటుంబాలు ఈరోజు సంఘంలో ఏర్పాటైనాయి. ఒక శాంతినగర్ కూడా మేము ట్రాక్ దాటలేమని చెప్పి పక్కన చర్చి కట్టుకున్నారు. ఆ చర్చి కట్టుకునేదానికి కూడా ఈయన పెద్దగా ఆక్షేపణ చేసినాడు. సిఎస్ఐ సంఘాలు 2 ఉండకూడదు ఒకే ఊరిలో అని కొంతమంది పాస్టర్లతో, డీసీలతో కూడా కొట్లాడినాడు. 2 సంఘాలు ఎట్లా పెడతారు, ఒకే ఊరిలో 2 సంఘాలు ఉండకూడదు అని ఒక డీసీ ఉండేటాడు, మనోహర్ బాబు అని. ఆయనతో కూడా పట్టి పెట్టుకొని కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. పెట్టకూడదని అంటే సరే అని ఎందుకు ఆ సమస్యలన్నీ వదిలేసినారు. శాంతినగర్లో చర్చి పెట్టినారు. ఆ రోజు చర్చి పెట్టడం కూడా అది వేరే పద్ధతిగా పెట్టినారు. ఈరోజు చర్చి అయిపోయింది, పాస్టర్ అయినారు. ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కూడా త్యాగరాజు సార్ గారు ఎంతో కృషి చేసినారు. మరి అది ఆయన కుటుంబ విషయం. మా కుటుంబ విషయానికి వస్తే, మా కుటుంబంలో నాకు వివాహం అయినప్పుడు 81లో నాకు వివాహం అయింది. 83, 84లో మా మిస్సెస్కు, మా తల్లిదండ్రులకు సరిపోకపోయి వాళ్ళు ఉన్నట్లుండి సడన్గా అక్కడ వెళ్ళిపోయినారు. నన్ను వదిలేసి నా కుటుంబం ఇక్కడే నేను మా బావగారు ఇంట్లో ఉండేటోళ్ళు, మా అక్క, మా బావగారు
నేను లాస్ట్లో ఉండేవాడిని. నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. ఈవినింగ్ నన్ను వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, మా భార్య ఒకతే ఉంది. ఏమంటే ఇట్లా వెళ్ళిపోయినారన్నారు. సరే నేను ఏదో ఆవేశంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి కొట్లాడదాం అనుకుంటే మా అక్క మా బావ ఇద్దరు వచ్చినారు ఇంటి దగ్గరికి. రేయ్ ఏమన్నా అంటే ఇట్లా ఎందుకు పోతారో వాళ్ళతో ఎందుకు కొట్లాడతావు, నువ్వు వాళ్ళ దగ్గరికి ఏం పోవద్దు, నీకేం కావాలో చెప్పు, డబ్బులు కావాలో తీసుకో, కావాల్సినటువంటి తెచ్చుకో, ఎట్లా ఎప్పుడైనా గడగపోవాల్సిందే, ఎప్పుడైనా విడిపోవాల్సిందే తల్లిదండ్రుల నుండి. ఈరోజే వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి నీకేమైనా డబ్బు కావాలో తెచ్చుకో, సరుకులు తెచ్చుకో, వస్తువులు తెచ్చుకో, వాడుకో. లేదంటావా ఈ 15 రోజులు నీకు జీతాలు వచ్చేదానికి టైం ఉంది నాకు. ఈ 15 రోజులు మా ఇంట్లో తింటావా, తినేసేయండి. నేను 2 ఆప్షన్లు ఇచ్చినాడు ఆయన. మా ఇంట్లో ఉండి తింటావా, లేదు డబ్బులు తీసుకొని పోయి తెచ్చుకొని వస్తువులు రేపు నుండి వండుకుంటావా అని. లేదు 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 కానీ మా అక్కగారికి చెప్పిన వద్దులేక, సరే నీ మాట ప్రకారం మీ ఇంట్లోనే తింటానన్నా. మా భార్య నేను వాళ్ళు ఇచ్చిన మా అక్కగారు వంట 15 రోజులు చేసి పెడితే వాళ్ళు ఇచ్చిన వంటలోనే తిని మళ్ళీ 15 రోజుల తర్వాత శాలరీ వస్తే ఆ శాలరీ తీసుకొని ఇంట్లో వస్తువులు అవి తెచ్చుకొని ఇక్కడ పక్కన కడగం. మా కుటుంబానికి కూడా ఎంతో సేవ చేసినాం. మా అక్కగారి కూడా మా మీద చాలా ప్రేమ. ఆమె పెద్దామే కదా, అన్నదమ్ములైనా కానీ ఆమె ఇంట్లో ఉండేటోళ్ళు మేము ఇట్లా దారి గుండా వస్తా పోతుంటే వీళ్ళు చిన్న చిన్న పిల్లలు మేము ముస్మారికి ఎత్తుకొని పోవడము, ఎత్తుకొని రావడము, వాళ్ళని తీస్తుంటే ఆమె కూడా మాకు చాలా ప్రేమగా ఉండేది మా ఇళ్ళ మీద. మాకే కాదు పెద్ద బస్సుల్లో ఆమె చనిపోయినప్పుడు చూస్తే ఆమె బావగారి పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎంతో ఆమె మీద ఎంతో బాధపడేవాళ్ళు. ఆమె చాలా ఉండింది. ఎందుకో దేవుడు ఆమెను వాళ్ళ కుటుంబానికి దూరం చేసినాడు. ఈరోజు ఈ 30 సంవత్సరాల తర్వాత మరి మా బావగారిని కూడా దూరం చేసి దేవుడు వారిద్దరి ఆత్మలను ఆయన చేర్చుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కూడా మన ఏకాంత ప్రార్థనలో ఈరోజు గడిపేదానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి వచ్చి నాకు వందనాలు. ఇక్కడ మా నాన్నగారి జ్ఞాపకార్థ కూటమి పాస్టర్ గారు ఇంకా ఒకరికి ఛాన్స్ అంటే నేను చెప్పిన, ఇంకా మా నాన్న గురించి నేను లైఫ్లో ఇంతమందితో నేను ఇట్లా మాట్లాడలేను. ఎందుకంటే మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు నేను నా చిన్న కూతురును ఫుల్ మంత్స్, నాకు 9th మంత్, నాన్న జూలైలో రిటైర్డ్ అయితే నేను సెప్టెంబర్లో డెలివరీ అయినా. 7th 8th మంత్ లాంగ్ జర్నీ చేయకూడదంటే నేను రాలే. అప్పుడు మాట్లాడే అవకాశం నాకు లేదు. ఇంకా ఈరోజు మా నాన్నగారి గురించి చెప్పాలంటే మా బాబు మామ చక్కగా చెప్పినాడు అన్ని విషయాల్లో. మా నాన్న ఇంటికి చిన్నాడు, ఇంకా అన్న చెప్పినాడు కదా, మా పెదనాన్న పెద్దోడు, మళ్ళీ మధ్యలో అందరూ ఉన్నారు. ఇక్కడ మా నాన్న గురించి చెప్తే మొట్టమొదటిగా ఆయన చాలా దైవభక్తి. ఎంత దైవభక్తి అంటే నువ్వు ఎక్కడికన్నా ఊరికి పోయిరా, ఎంతన్నా జ్వరం రా, ఎంతన్నా బాగలేకపో, నువ్వు అన్నం తిన్నావో తినలేదో జర్నీ చేసినావా 7:30కు మా ఇంట్లో ప్రేయర్ ఉండాలంతే. దట్ ఈస్ ద టైం. మా అమ్మ మా నాన్న ఒక మాట చెప్పేవాళ్ళు, మనకు వీలైనప్పుడు కాదు ప్రార్థన చేసుకోవడము. నీకు వీలైనప్పుడు నువ్వు స్కూల్కి పోతున్నావా, నీకు వీలైనప్పుడు నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావా, నో కాదు, యూ విల్ గివ్ ఎ టైం ఫర్ గాడ్. అంతే, నువ్వు దేవునికి ఖచ్చితంగా ఒక టైం ఏర్పరచుకో. అప్పుడు మేము 7:30కి ప్రేయరు, 8 లోపల భోజనము, 8 తర్వాత ఎవరంతకు వాళ్ళు చదువుకోవాలంతే మా ఇంట్లో. ఇంకా అది మా ఇంట్లో దైవభక్తి. ఇంకా సంఘపరంగా అయితే నేనేం అసలు ఇంకా అవైతే ఇంకా మేము చెప్పే కొద్దీ అంత ఉంటాయి. మేము 6 మెంబర్స్, మేము 4 పిల్లలు, అమ్మ నాన్న, మేము 6 మందే. జోసఫ్ అన్న వాళ్ళ ఇంట్లో వరండాలో ఎన్ని రోజులో ఇంకా అన్నవాళ్ళు ఉంటే అన్నవాళ్ళు కూర్చునేవాళ్ళు, లేకుంటే మేము 6 మందే ఎన్ని నెలలు ఎన్నిసార్లు మేము ఓన్లీ మేము 6 మందే చర్చికి అటెండ్ అయ్యి వచ్చిన రోజులు. తర్వాత మళ్ళీ కరుణమ్మ టీచర్ వాళ్ళ ఇంట్లో ఒక కొట్టం బాడకు తీసుకొని 10 రూపాయలు దాని రెంట్, నాకు ఇప్పటికీ గుర్తుంది. తర్వాత ఎందుకు అక్కడే ఉండాల్సి వచ్చింది అంటే అక్కడ అంతా క్రిస్టియన్ పాపులేషన్ ఇక్కడ ఒక్కటి మేము మా మామ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఆ ఇంట్లో కరెక్ట్గా, అంతే. ఇక్కడ మేము వాళ్ళు అంతే. ఇక్కడ నుంచి దట్టు మా చెల్లి కొంచెం ఫాస్ట్గా నడవలేదు, తను పోలియో ఎఫెక్టెడ్ చైల్డ్. కొంచెం దూరం నేను, కొంచెం మా అమ్మ ఎత్తుకునేది, వెళ్ళిపోయేది మేము చర్చ్. ఆ విధంగా సంఘ కన్స్ట్రక్షన్స్లో మా నాన్న సంఘం నిర్మించడంలో మూల స్తంభం. జోసఫ్ అన్న వాళ్ళ నాన్న, ఇంకొక సార్ వాళ్ళు, అందరు మెయిన్ నాన్న అనమాట. ఎందుకంటే అప్పుడు యంగ్గా ఉన్నారు. తర్వాత అన్నీ ఏదైనా కూడా ప్రతిదీ కనుక్కొని బాగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అది. ఇంకా గురువులు ఎవరు వచ్చినా అక్కడికి పోతే ఫస్ట్ చర్చి దగ్గరికే పోతారు.
పోతే ఫస్ట్ ఏం చెప్తారు, గురువులు కాదు ఎవరైనా ఇక్కడ రైల్వే స్టేషన్ కాబట్టి ఏ ఏ యొక్క సేవకులు వచ్చి అక్కడ చర్చి దగ్గరికి పోతే ట్రైన్ మిస్ అయిందో ఇప్పుడులాగా మనకు ఫోన్పేలో ఏం ఉండేటివి కాదు, పర్సులు పోగొట్టుకోను బట్టలు పోగొట్టుకొని అట్లా వస్తే ఫస్ట్ ఏం చెప్తారంటే ఇది కొండారెడ్డి గేర్ అంటారు దీన్ని, కొండారెడ్డి. ఆ కొండారెడ్డి గేర్లో త్యాగరాజు సార్ ఉంటాడు, వాళ్ళ ఇంటికి పోండి పంపించేవాళ్ళు, భోజనం పెట్టి వాళ్ళకి సంఘపరంగా. ఇంకా ఫ్యామిలీ పరంగా అంటారా, ఇంకా మమ్మల్ని ఎంత కేరింగో. మా అమ్మ ఎంప్లాయ్ అని చెప్పేసి మాకి గిన బాగలేకుంటే తన పక్కలో పండేసుకుని, అందరూ బాగలేకుంటే తల్లి పక్కలో పడుకుంటారు. మేము జ్వరం వస్తే మా జ్వరం రాకున్నా కూడా నేను మా పెద్ద తమ్ముడు మాకు ఒక వైర్ మంచం ఉన్నింది, మధ్యలో మా నాన్న పడుకుంటే ఆ పక్క వాడు ఈ పక్క నేను పడుకునేవాళ్ళు. మాకు నైట్ టైమ్స్ పండబెట్టుకొని గ్రామర్ చెప్పేవాడు, తర్వాత బైబిల్ కథలు చెప్పేవాళ్ళు, ఇవే కాకుండా పురాణాలు కూడా చెప్పేవాళ్ళు. ఆ విధంగా మమ్మల్ని చదువుల్లో బాగుండాల. ఇంకా ఎవరు మా అన్న చెప్పినాడు పొదుపు అని, నిజం. ఆ విషయంలో వేస్ట్ అయితే చెయ్యరు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నాకు మా తమ్మునికి నేను 4th క్లాసు, మా తమ్ముడు 3rd క్లాసు. మాకు అప్పటికే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంది, అకౌంట్ చేపించినారు. ఇప్పుడు పెద్దగా అయినాక ప్యాకెట్ మనీ అనే మాట విన్నారేమో కానీ నేను మా తమ్ముడు 5 గంటలకు రైల్వే స్టేషన్కు నీళ్ళు ఎత్తుకొచ్చేకపోవాలా. నెలంతా ఎత్తుకొస్తే 5 రూపాయలు ఇస్తాడు మా నాన్న, ఆ 5 రూపాయలు తీసి పోస్ట్ ఆఫీస్లో వేసుకోవాలి. అట్లా మాకు పొదుపు అనేది అప్పుడే నేర్పించినాడు. తర్వాత మేము చదువుకొని పెద్దగా అయిన తర్వాత ఒకటే చెప్పినాడు, చూడన్నా జీతము వచ్చిన 1వ రోజు ఎంత సంతోషంగా ఉన్నామో 31వ రోజు కూడా అంత సంతోషంగా ఉండాలి. అట్లా ఉండాలంటే ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం జీవితంలో అని మాకు ప్లానింగ్ అనేది నేర్పించినాడు ఫినాన్షియల్గా. ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం. స్కూలు ఉన్నా లేకున్నా మా అమ్మ టైం టు టైం చేసి ఎక్స్ట్రా పని చేయాలి. హాలిడే అంటే ఎక్స్ట్రా పని చేయకుంటే నీ హాలిడే వేస్ట్ అన్నట్లు ఇప్పటికీ నా దృష్టిలో అది. మా ఇంట్లో తిడుతూ ఉంటారు నన్ను, హాలిడే అంటే అన్ని పనులు చేయాలి, రెగ్యులర్ పనులు, ఒకటి ఎక్స్ట్రా పని చేసుకుంటేనే నాకు తృప్తి, లేకుంటే రాత్రి 12 గంటలైనా ఒక ఎక్స్ట్రా పని చేసి పడుకో, హాలిడే ఉన్నట్లు కాదు. ఆ విధంగా టైం మేనేజ్మెంట్లో ఉన్న తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న ఎన్నో రకాలుగా మా నాన్నకు అందరు చెప్పి చూస్తున్నారు. అప్పటికి మా నాన్నకు 54 అయిపోయి 55 ఇయర్స్ అంతే, అంటే ప్రజెంట్ నేనున్న ఏజ్. బట్ మా నాన్న ఎప్పుడు కూడా వినలేదు. 30 ఇయర్స్ జర్నీలో ఇంకా మీ రిమైనింగ్ 3 మా ముగ్గురు ఇద్దరు తమ్ముళ్ళు చెల్లి మ్యారేజ్ కావచ్చు, తర్వాత మా డెలివరీస్ కావచ్చు, వీటన్నిటిలో మరి మా అమ్మ విషయంలో హెల్త్ బాగాలేనప్పుడు మా 3వ మామ అత్త బాగా హెల్ప్ చేస్తున్నారు. నేను ఈ పొద్దు చెప్తున్నా. మరి మా డెలివరీస్ టైంలో మా 4వ మామ అత్త, మిగతా వాళ్ళందరూ చూసినారు, బట్ కేరింగ్ అనేది వీళ్ళిద్దరు చాలా ఎక్కువ. మా 4వ మామ అత్త మా డెలివరీస్ లేకుంటే మేము మా నాన్న అట్లా ఆడపిల్లల్ని తీసుకొచ్చుకొని చేయాలంటే కష్టం కదా, వాళ్ళు చేసినారు. మేము వాళ్ళకి కూడా మేము ఎప్పుడు కూడా రుణస్థులమే. బట్ ఇంకా ఆప్యాయత విషయంలో అయితే అందరినీ ఆదరించేటువంటి వాడు. అంటే ఎవరైనా కూడా బంధువులు కావచ్చు, బంధువులు కాకపోవచ్చు, అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు 5 రూపాయలు అడిగితే 2 రూపాయలన్నా ఇచ్చేవాడు. ఇది మాత్రం మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము. ఎప్పుడు తన చేయి పైనే ఉండాలా, అంటే అట్లనే ఉండాలా అనేటువంటి మనస్తత్వం. దట్టు మరి మా తమ్ముడు చెప్తాడో లేదో తెలియదు నాకు, అంటే మాట్లాడడానికి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఎప్పుడు దేవుడు చెప్పినాడు, దేవుడు ఆశీర్వదింపబడిన వారు అప్పిస్తారంట కానీ అప్పు తీసుకోరని. మా నాన్న లైఫ్లో మమ్మల్ని నలుగురిని అప్పట్లోనే బయట పెట్టి చదివించినారు. వాళ్ళకి ఎంత జీతమో ఒక 3,000 అట్లా వస్తూ ఉన్నింది. మా తమ్ముడు బీటెక్, నేను డిగ్రీ, వాళ్ళిద్దరు ఇంటర్ చదువుతా అంటే అందరు బయటనే మెస్ ఫీజులు కట్టాలా, హాస్టల్ కట్టాలా, ఫీజు అన్నీ కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడలే. మా మ్యారేజెస్ అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక్కరి దగ్గర 5 పైసలు తీసుకోకుండా జీవించినాడు. ఇంకా మరి ఆయనకు చాలా ఇష్టమైనది ఏంటంటే యథార్థంగా బతకడం. ఆ యథార్థత అనేది మాకు బాగా నేర్పించినాడు. తర్వాత గంటల కొద్ది ప్రేయరు. మామూలుగా క్రిస్టియన్స్ అంటే మోకాళ్ళు నల్లగా అవుతాయేమో, మా నాన్నకు కాయలు కట్టినాయి. మీరు గమనించినారో లేదో కానీ ఇంతింత లావు బుడిపలు వచ్చింటాయి మోకాళ్ళకు. 70 సంవత్సరాల వయసులో కూడా నిలువుగా మోకాల్లోనే ప్రార్థన చేస్తా అన్నాడు. నాకు అదే బాధ. గంటలు మా కోసం ప్రేయర్ చేసేవాడు.
ఆయన ప్రేయరు, ఆయన యథార్థత, ఆయన నీతిమత్వాన్ని బట్టి ఈరోజు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా వెరీ బ్లెస్డ్ అని నేను చెప్తాను. అటువంటి తల్లిదండ్రులను మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటూ, ఆ తల్లిదండ్రుల గర్భాన పుట్టినందుకు వారి పేరును ఎప్పటికి కూడా మేము అట్లనే నిలవబెడతామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి.